జొన్నలతో హెల్తీగా ఒకసారి పిండి రుబ్బి పెట్టుకుంటే 3 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని తయారు చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే బరువు తగ్గాలనుకున్నా సరే ఈ రెసిపీస్‌ని ట్రై చేయొచ్చు. బౌల్‌లోనికి కప్పు మినపప్పేసుకొని, వేరొక బౌల్‌లోనికి అదే కప్‌తో 2 కప్పుల జొన్నలేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ మెంతులేసుకొని మినపప్పు, జొన్నలు ఈ రెండును 2, 3 సార్లు వాష్ చేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని, ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 4, 5 గంటల పాటు నానిన తర్వాత మిక్సీ జార్‌లోనికి నానబెట్టుకున్న మినపప్పేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని, ఒక గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోనికి నానబెట్టుకున్న జొన్నలు కూడా ఏసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి, కొద్దిగా జొన్నలవి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏం రుబ్బనవసరం లేదు. బరకగా మిక్సీ పట్టుకుంటే గనక సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న జొన్నలని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇడ్లీ పిండి, దోస పిండి అయితే పక్కన పెట్టుకుంటాము. ఒక రాత్రి మొత్తం అలా పక్కన పెట్టుకోవాలి. ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది కాబట్టి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, గిన్నెలోనికి కొద్దిగా పిండిని ట్రాన్స్‌ఫర్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలిపి, ఇడ్లీ పిండిలోనికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని, ఇడ్లీ ఏసుకోవడమే. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసిన తర్వాత ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంత టేస్టీగా, ఈజీగా, హెల్తీగా జొన్న ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ లేకుండా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ అనేవి చాలా స్పాంజీగా, మెత్తగా టేస్ట్ అనేవి చాలా చాలా బావుంటాయి. మీరు కావాలంటే గనక ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన పిండిని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, దోసలని ప్రిపేర్ చేసుకోవడమే. ఈ దోసలని మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగొస్తాయి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి నానబెట్టి రుబ్బుకుంటే గనక ఇడ్లీ, దోసలు, గుంత పొంగనాలు కూడా తయారు చేసుకోవచ్చు. పిండిలోనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కొద్దిగా నూనె అప్లై చేసుకొని, వాటర్ చల్లిన తర్వాత దోసలని ప్రిపేర్ చేసుకోవడమే. ఈ దోసలని మనకి ఎంత సన్నగా కావాలంటే గనక అంత సన్నగొస్తాయి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే క్రిస్పీగా మంచి రంగులో ఉంటాయి. ఒకవైపు పూర్తిగా డ్రై అయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని, రెండో వైపు టర్న్ చేసుకోవాలి. జొన్నలతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే హెల్తీగా బరువు తగ్గాలనుకున్నా సరే ఈ రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. రెండు వైపులా కొద్దిగా డ్రై అయిన తర్వాత ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఒకసారి పిండి రుబ్బి పెట్టుకుంటే గనక 3 రకాల రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పిండితో కూడా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. జొన్న రొట్టెకు బదులుగా ఇలా జొన్నలతో ఇడ్లీ, దోస, గుంత పొంగనాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెల్త్‌కి మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా ఒకసారి పిండి రుబ్బి పెట్టుకుంటే గనక 3 రకాల రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గుంత పొంగనాలు తయారు చేయాలో చూద్దాం. మిగిలిన పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర. మీరు కావాలంటే గనక క్యారెట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బావుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, గొంతు పొంగనాలు ప్యాన్ పెట్టుకొని, కొద్దిగా నూనె అప్లై చేసుకొని, మనం కలుపుకున్న పిండిని ఏసుకోవడమే. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, పైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అదే గనక స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే గనక మాడిపోద్ది. లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉండి పిండనేది ఉడకదు. ఒక 10 నిమిషాల తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయి. రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇవన్నీ రెండో వైపులో టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి. అప్పుడు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అనేది బావుంటుంది. మీకు గనక నూనె ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గొంతు పొంగనాలు మార్నింగు బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లోకి గానీ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. డీప్ ఫ్రై కాకుండా ఇలా తక్కువ నూనెతో గొంతు పొంగనాల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా పూర్తిగా డ్రై అయిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే. ఇవి పల్లీల చట్నీ, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి గానీ దేనితోని సరే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా హెల్తీగా తక్కువ టైంలో 3 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.